కింగ్ న్యూస్ నేపాల్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.1గా నమోదైంది. నేపాల్ టిబెట్ సరిహద్దు లబుచేకు 93 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఈ ప్రకంపనల ప్రభావం భారత్లోని ఉత్తరాది రాష్ట్రాలపై కూడా కనిపించింది. ఢిల్లీ, బీహార్ సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించినట్లు సమాచారం. నేపాల్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత ఏకంగా 7.1గా నమోదైంది. నేపాల్ టిబెట్ సరిహద్దు లబుచేకు 93 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఈ ప్రకంపనల ప్రభావం భారత్లోని ఉత్తరాది రాష్ట్రాలపై కూడా కనిపించింది. ఢిల్లీ, బీహార్ సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించినట్లు సమాచారం. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. నేపాల్లో భూకంపం కూడా సంభవించినట్టు తెలుస్తుంది. ఏకంగా 7.1గా కూడా దీని తీవ్రత ఉన్నట్లు తెలుస్తుంది. అయితే దీని ప్రభావం ఇటు భారత్లో కొన్ని ప్రాంతాల మీద కూడా పడినట్టుగా కూడా మనకి సమాచారం అందుతుంది. డీటెయిల్స్ ఏంటి? భారత్ సమీప దేశమైన నేపాల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.9గా నమోదైంది. ఇటు నేపాల్ టిబెట్ సరిహద్దులో ఈ భారీగా భూమి కంపించడంతో రిక్టర్ స్కేలుపై అంటే నేపాల్లో 7.01గా నమోదైంది. పక్కన మళ్ళీ చైనాలో కూడా భూమి కంపించడంతో అక్కడ రిక్టర్ స్కేలుపై 6.9గా నమోదైంది. బంగ్లాదేశ్ లో కూడా భూమి కంపించింది. మొత్తం ఈ మూడు దేశాల ఎఫెక్ట్ అనేది ఇటు భారత్ పై కూడా పడింది. భారతదేశంలోని ఢిల్లీ, ఎన్సీఆర్ పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఇటు అన్ని దేశాల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేపాల్ టిబెట్ సరిహద్దులో ఈ భారీ భూకంపం వల్ల దానికి సమీపంలోనే ఆనుకుని ఉండడం వల్ల కూడా మనకు ఈ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా పడింది అనేది ప్రధానంగా తెలుస్తోంది. ఇటు ఢిల్లీలోని ఎన్సీఆర్ రీజియన్ ప్రాంతంలో కూడా భూమి కంపించింది. అంటే ఇటు ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో నోయిడా, గురుగాం ప్రాంతాల్లో కూడా భూమి కంపించడంతో ప్రజలు భయంతో పరుగులు తీసినట్లు కూడా చెప్తున్నారు. చైనాలో 6.9గా, ఇటు నేపాల్లో 7.01గా నమోదైంది. బీహార్ లోని కొన్ని జిల్లాలో ఈ భూకంప తీవ్రత ప్రభావం చూపినట్టుగా కూడా తెలుస్తోంది. గతంలో కూడా ఇటు చైనా, బంగ్లాదేశ్, నేపాల్ లో కూడా గతంలోనూ భూమి కంపించింది. దాని తీవ్రత ఎక్కువ లేకపోతే గతంలో కూడా ఆస్తి ప్రాణనష్టం కూడా జరిగింది. కానీ ఇప్పుడు ఆస్తి ప్రాణనష్టానికి సంబంధించి ఇప్పుడు ఇంకా అధికారికంగా సమాచారం అయితే తెలియాల్సింది. ఈ మూడు దేశాలకు సంబంధించి అంటే చైనా, నేపాల్, బంగ్లాదేశ్ సంబంధించి ఆస్తి ప్రాణనష్టాలకు సంబంధించి ఇంకా అధికారిక సమాచారం అనేది ఇంకా రాలేదు. ఇటు భారత్ లో కూడా ఇటు బీహార్ లో కొన్ని జిల్లాలో భూమి కంపించింది. ఇటు ఢిల్లీలోని ఎన్సీఆర్ రీజియన్ పరిసర ప్రాంతాల్లో కూడా భూమి కంపించింది. కానీ అధికారికంగా ఏం జరిగింది అనేది కూడా తెలియాల్సి ఉంది. రైట్ శివ, థ్యాంక్ యూ.